హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎంవి స్టోరీస్. ఈరోజు మనం నేర్చుకోబోయే కథ మంకీ అండ్ క్రొకడైల్, కోతి మరియు ముసలి. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు పండ్లను తింటూ హాయిగా కాలం గడిపేది. ఆ పండ్లు ఎంతో తీయగా ఉండేవి. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక పెద్ద ముసలి వచ్చింది. అక్కడికి వచ్చిన ముసలికి ఆ కోతి కొన్ని పండ్లని ఇచ్చింది. ఇదిగో మిత్రమా, ఈ చెట్టు పండ్లు చాలా తీయగా ఉంటాయి, నువ్వు కూడా తిను అని అన్నది. అవి తిన్న ముసలి, ధన్యవాదాలు మిత్రమా, ఇలాంటి రుచికరమైన పండ్లను నేనెప్పుడూ తినలేదు అని చెప్పి రోజు ఆ పండ్ల కోసం ఆ చెట్టు దగ్గరికి వచ్చేది. అలా ఆ రెండు మంచి స్నేహితులు అయ్యాయి. అలా ఒకరోజు ముసలి కొన్ని నేరేడు పండ్లను నీటిలో ఉన్న తన భార్య కోసం తీసుకెళ్ళింది. అవి తిన్న భార్య ముసలి, ఆహా, ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నాయో అనుకుంది. అంతలోనే దానికి ఒక దురాలోచన కలిగింది. ఈ పండ్లే ఇంత తీయగా ఉన్నాయంటే రోజు ఈ పండ్లను తినే కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అనుకుంది. భర్త ముసలికి ఆర్డర్ వేసింది, నువ్వెలాగైనా నాకు ఈరోజు ఆ కోతి గుండె తీసుకొని రావాలి అన్నది. అప్పుడు భర్త ముసలి, నేనలా నా మిత్రుణ్ణి మోసం చేయను అని అన్నది. కానీ భార్య ముసలి మొండికేసింది. ఇక ఏం చేయాలో తెలియక ముసలి మళ్ళీ కోతి దగ్గరికి వెళ్ళింది. అరే, ఏంటి మిత్రమా, ఈరోజు మళ్ళీ వచ్చావు అని అడిగింది కోతి. ఏం లేదు మిత్రమా, నా భార్య నిన్ను ఈరోజు డిన్నర్కి తీసుకొని రమ్మంది, అందుకే వచ్చాను అన్నది ముసలి. అది నమ్మిన కోతి, ఓహో అలాగా, నీ భార్య ఎంత మంచిదో. కానీ మిత్రమా, మీ ఇంటికి రావాలంటే ఈ నదిని దాటాలి కదా, నాకేమో ఈదడం రాదు, ఎలాగా అన్నది. అందుకు ముసలి, నువ్వేం దిగులు పడకు మిత్రమా, నా వీపు పైన కూర్చో, మా ఇంటి దగ్గరికి నేను తీసుకెళ్తాను అన్నది. అలాగే అని కోతి ముసలిపై ఎక్కింది. అలా నదిలో వెళ్తూ ఉండగా కోతి ముసలిని అడిగింది, మిత్రమా, ఈరోజు డిన్నర్కి ఏం వండారు అని. దాంతో ముసలి నిజం చెప్పేసింది. మిత్రమా, మరేమో నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అన్నది ముసలి. కోతి ఒక్కసారిగా షాక్ అయింది. చూస్తేనేమో అది నది మధ్యలో ఉంది, ఎటూ పోలేదు, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించింది. అలా ఆలోచించగా దానికి ఒక సూపర్ ఐడియా వచ్చింది. అరే మిత్రమా, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నా గుండె కావాలని? మా కోతులు గుండె ఎప్పుడూ బయటే పెడతాము, నా గుండె నేరేడు చెట్టు పైన ఉంది అన్నది కోతి. తెలివిలేని ముసలి, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలా మరి, నా భార్యకి నీ గుండె కావాలన్నది అన్నది. అప్పుడు మనసులో సంతోషపడిన కోతి, నువ్వేం బాధపడకు మిత్రమా, ఫస్ట్ నన్ను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, ఆ గుండెని తీసుకొని మళ్ళీ వద్దాం అన్నది తెలివైన కోతి. అప్పుడు ఆ పిచ్చి ముసలి అలాగే చేసింది. అలా చెట్టు దగ్గరికి వెళ్ళగానే
కోతి ఒక్కసారిగా చెట్టుపైకి దూకింది. ముసలిని చూస్తూ ఇలా అన్నది, నువ్వెంత చెడ్డవాడివి! నీకు రోజు తినడానికి తీయటి పండ్లు ఇస్తాను, కానీ నువ్వు నీ భార్య కోసం నన్ను చంపాలనుకున్నావు. మన స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనా? నీకు కృతజ్ఞత లేదా? ఎవరైనా గుండెను చెట్టుపై పెట్టి బతుకుతారా? తెలివిలేని ముసలి, నీకు ఇక నుండి తీయటి పండ్లు లేవు, ఈ స్నేహితుడు లేడు, ఎప్పుడూ ఇక్కడికి రావద్దు అన్నది కోతి. అప్పుడు ఆ పిచ్చి క్రొకడైల్ బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. చూసారా పిల్లలు, మొసలి దురాశ దాని దుఃఖానికి ఎలా కారణమైందో? హాయిగా నేరేడు పండ్లను తింటూ ఉండక కోతినే చంపాలనుకుంది. అందుకు బదులుగా అది పండ్లను కోల్పోవడమే కాకుండా ఏడుపే మిగిలింది. మరి మీకు నచ్చిందా ఈ కథ? నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు ఏ కథ అంటే బాగా ఇష్టమో అది కామెంట్లో రాయండి. బాయ్.